So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely good. Today we are going to react to Tulsi Chandu. They regarding this CJP అంటే నెత్తిగా పెట్టుకుంటుంది CJP పార్టీని అంతగా పైసలు వస్తే ఎవడన్నా వీడియోలు చేస్తారు వేరే మాట అనుకో. బట్ CJP పేరు మీద చాలా కుష్ అవుతుంది. దాని మీద కొంచెం అంతా ఫాల్స్ ప్రొపగండా చేసుకుంటూ వచ్చింది. సో చాలా రోజులు లెఫ్ట్ ఫ్లాపింగ్ చేసుకోవడం కూడా. సో లెట్ స్టార్ట్. ఈరోజు మజా వస్తుంది, ఎంజాయ్ చేయండి. జనతా పార్టీ ఫస్ట్ ప్రొటెస్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి హింసకు తావు లేకుండా సక్సెస్ అయింది. నెల రోజుల క్రితం ఎట్లా సక్సెస్ అయింది? పబ్లిక్ అందరు మన్నొద్దు మెత్తిపోసి भारत माता मुर्दाबाद के नारे लगाए जा रहे हैं. भारत माता के लिए गलत बोला जा रहा है. ఈమె నిజంగా తులసి చంద్ ఒక ఆడమ్మాయి ఇన్ని అబద్ధాలు ఆడుతుంది. లిటరల్లీ ఆడికి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ యాంటీ హిందూ స్లోగన్స్ ఎందుకు, मोदी को गाली बक रहे हैं सर, आरएसएस के बारे में बोल रहे हैं, ब्राह्मण से दिक्कत हो रही है इनको. आरएसएस की ऑपोजिट గా स्लोगन्स ఎందుకు, यहाँ पे आरएसएस मुर्दाबाद आजादी के नारे लगा रहे हैं. భారత్ మాతా కి జై అనడానికి ఆపోజిట్ స్లోగన్స్ ఎందుకు, भारत माता मुर्दाबाद के नारे लगाए जा रहे हैं. ఉమర్ ఖాలిద్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? I support Umar Khalid, yes. ప్రతి ఒక్క పబ్లిక్ ఆడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ వేసి उनकी फीलिंग्स का फायदा उठाकर अपनी एक पार्टी बनाने की तैयारी की जा रही है. ఈమె వచ్చి ఇప్పుడు అబద్ధాలు ఆడుతుంది. నా సిగ్గు నా లజ్జ. ఇంత ఓపెన్ గా అబద్ధాలు ఆడుతుంది. ఎందుకు ఆడదు? పైసలు వస్తున్నాయి, అబద్ధం ఆడుతుంది. అబద్ధం ఆడకపోతే పైసలు రావు కదా. ఆఫ్లైన్ సెటైర్ గా పుట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఆఫ్లైన్ యూత్ మూవ్మెంట్ గా గ్రౌండ్ లోకి వచ్చింది. ఫస్ట్ జనరీ మూవ్మెంట్ గా ఫస్ట్ గ్రౌండ్ లో అడుగు పెట్టింది. అభిజిత్ దీప్ కే వాడు నిజంగా గ్రౌండ్ వర్క్ అంత ఈజీ అనుకుని అడుగు పెట్టింది. నిజంగానే అడుగు పెట్టిన ఒక అర్ధ గంట 2 గంటలకి సన్ స్ట్రోక్ కొట్టింది, ఎండ దెబ్బ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. స్ట్రాంగ్ గా కొట్టాడని చెప్తుంది ఇలా. నహీ డరేంగే నహీ డరేంగే, మీరు మమ్మల్ని తుడిచేయలేరు, మేము మీకు భయపడేది లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా ఢిల్లీ వేదికగా హెచ్చరించారు. కుల్ల చెప్తున్నా ఈ స్లోగన్ కి మేజర్ ఎలివేషన్ ఇస్తుంది కానీ వాళ్ళకి పెద్ద టైం పట్టదు. అదెందుకు పంజాబ్ లా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు. పంజాబ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంటే కదా, మా జాబ్స్ కోసం అని చెప్పి ప్రొటెస్ట్ చేసేటోళ్ళని కొట్టి పంపించేసి ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. మళ్ళీ ఇప్పుడు CJP పార్టీ నడిపేది ఆమ్ ఆద్మీ పార్టీ రిటైర్ మెంబర్స్ కదా. వీళ్ళకి అవి కనవడవు అన్నమాట. వీళ్ళకి కనవడవు. ఓకే, ఏమైనా స్టోరీలు వెళ్ళామంటే ఫస్ట్ అడుగుతారు. ఆ నిజంగా తులసి చంద్ మొహం చూస్తే కూడా నాకు ఒక మాస్క్, క్లియర్ కట్ మాస్క్ కనిపించేస్తుంది. వెనకాలన్నీ ఇట్లా అబద్ధాల పుట్ట, ముంగట మాత్రం నేను జర్నలిస్ట్, ఒక 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నా సిగ్గు నా లజ్జ. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది మన అధికారం. కుళ్ళ మాట ఒకటి అడుగుతా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది నీ అధికారం. నీట్ ఎగ్జామ్ పెద్ద పంచాయితీ అయితే నిజంగా ఓకే. కాంగ్రెస్ టైంలో బేసిక్గా ఎన్ని పేపర్ లీక్లు నేను జస్ట్ చూపిస్తా. ఓకే, 2011 AIEEE పేపర్ లీక్, టోటల్ 11 lakhs మెంబర్స్ స్టూడెంట్స్ బతుకులు ఆగమైపోయినాయి. ఓకే, 2007 మళ్ళీ AIEEE పేపర్ లీక్, అక్కడ కూడా లిటరల్లీ 7 lakh ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బతుకులు నాశనమైనాయి. 2006 CBSE క్లాస్ 12 అకౌంటెన్సీ లీక్, 60,000 స్టూడెంట్స్. 2012 ఎయిమ్స్ 80,000 MBBS ఆస్పిరెంట్స్ లైఫ్ నాశనమైనాయి. ఇది ఇప్పుడే అయిందా పేపర్ లీక్ అడుగుతున్నాను. ఇప్పుడు అయిన దాన్ని కూడా నేను సమర్థిస్తలేదు. రిజైన్ చేపిరు ఆయన రిజైన్ చేపిరు. బట్ చెప్తున్నా, పేపర్ లీక్ అనేది ఇప్పుడు మినిస్టర్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ డైరెక్ట్ అయినా రాసి ఆయన కాగితం అక్కడ దాబెడతాడా అడుగుతున్నారు. బేసిక్ కామెంట్స్ అడుగుతున్నారు. కాగితమైన క్వశ్చన్స్ అన్ని రాసి క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఆయన దాబెట్టుడు ఆయన లాకర్లో కాదురా. ఆయన కింద పనిచేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేస్తారు. అండ్ ఇప్పుడైతే డిపార్ట్మెంట్లో వాళ్ళ కింద పనిచేసే పీపుల్ అవుతారు, వాళ్ళ అమ్ముడు పోతే పేపర్ లీక్లు అవుతాయి. సరే, మళ్ళీ కూడా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్కి ఆ హెడ్ని రిజైన్ చేయాలి. ఎందుకంటే ఆయన కింద ఉన్న వాళ్ళు ఆయనే చూసుకోవాలి. బాధ్యత అది ఒప్పుకుందాం. బట్ ఇప్పుడు ఈ గవర్నమెంటే కాదు, పాత గవర్నమెంట్ కూడా ఇన్ని పేపర్ లీక్లు అయినాయి కదా, ఎన్ని కాలం చెప్పినా కానీ నేను మరి ఇది చెప్పదే, ఇది మాట్లాడదే అంటే ఆ టైంలో జర్నలిజం గుర్తురాదనమాట. ఆ టైంలో మనోళ్ళే కదా, స్లీప్ అయినా తర్వాత చూసుకుందాం అన్నట్టు ఉండే. నా సిగ్గు నా లజ్జ. ఇప్పుడు గుర్తొస్తుంది జర్నలిస్ట్ నేను క్వశ్చన్ చేయాలి ప్రభుత్వాన్ని, ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ పేపర్ లీక్స్ కి కూడా ఆ పీపుల్ ఎట్లా ముందుకుపోతారు తెలుసారా? కుల్లమాట. మేము కాలేజ్ చదివేటప్పుడు నేను చూసిన కొంతమంది కూరల్ని, మా స్టూడెంట్స్ని, మీ కాలేజ్ కూడా ఓడోకడు ఉంటాడు, ఓడోకడు దూలగాడు వస్తాడు వచ్చి, అరే క్వశ్చన్ పేపర్ వస్తుందంటారా, అందరము ఇట్లా పైసలు వేసుకొని ఇస్తే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారంట, మనం ఎగ్జామ్లో మంచి టాప్ మార్కులు వస్తాయి అని అంటాడు. ఎవడో ఒక స్టూడెంట్ కూడా వచ్చి మాట్లాడతాడు. ప్రతి ఒక్క క్లాస్లో ఎవడో ఒకడు ఏదో ఒకటి ఉంటాడు, వానికి కనెక్షన్స్ ఉంటాయి, వాడు డీల్ మాట్లాడతాడు.
మాట్లాడి మొత్తం కాలేజ్ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి పేపర్ లీక్ చేసి స్టూడెంట్స్ ఉన్నారు అట్లా. నేను చదువుకునేటప్పుడు ఉంటే ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది. స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ పైసలు కూడా చేసుకొని ఆ పేపర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ మేనేజ్ చేసే డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర ఒక పర్సన్ కొనుక్కుంటారు, వాడు అమ్ముడు పోతాడు. ఇక ఇట్లాంటి థింగ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇందాక అదే చెప్పిన, ఈ గవర్నమెంట్ కాదు పాత గవర్నమెంట్ కూడా అయింది. ఒకవేళ పాత గవర్నమెంట్ కూడా ఇంతే వాయిస్ రేజ్ చేసి, ఇంతే స్ట్రాంగ్గా వీళ్ళు డిమాండ్ చేసి, ఇంతే స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేసి రిజిగ్నేషన్ అడుగుంటే ఆల్ గుడ్. బట్ ప్రజెంట్ టైంలోనే అడుగుతారంటే దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ బయాజ్నెస్. అర్థమైందా? ఇక తులసి చంద్ దగ్గర బయాజ్నెస్ లేకపోతే తులసి చంద్ కాదని. నా సిగ్గు నా లజ్జ. ఢిల్లీలో మొదలైన ఈ ఫస్ట్ జనవరి ఆందోళన ఆరంభం మాత్రమే. ఇక మీదట దేశవ్యాప్తంగా ఇలాంటి ఆందోళనలు చేపట్టబోతోంది కాక్రోచ్ జనతా పార్టీ. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడంతో వచ్చే శనివారం కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో ఇలాంటి ఆందోళన నిర్వహిస్తాము అని చెప్పి ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ప్రకటించారు. వాడు ప్రకటించి పీకింది ఏం లేదు, ఫుల్లా మాట. ఫస్ట్ టైం ప్రొటెస్ట్ చేసినప్పుడే నువ్వు నీ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో క్లీన్ గా పెట్టుకోవాలి. భారత్ తేరే తుకుడే హోంగే అని అన్న ఉమర్ ఖాలిద్ కి సపోర్ట్ చేసుకుంటూ, సోనం వాంచుక్ రీసెంట్ గా కేసులో పడి జైలుకి పోయి బయటకు వచ్చినాడు, ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్యాండిడేట్స్ భారత్ మాతకి జై అంటే హేడర్ ఉన్నాడు, भारत माता मुर्दाबाद के नारे लगाए जा रहे हैं, ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలన్నాడు, हर किसी को कोई ना कोई गाली वगैरह, मोदी को गाली बक रहे हैं सर, आरएसएस के बारे में बोल रहे हैं, ఆజాదీ ఆజాదీ అని చెప్పి బ్రహ్మన్వాద్ సే ఆజాద్ అని చెప్పి స్లోగన్స్ రేజ్ చేసినాడు. आजादी 1947 में मिल गई थी, बीजेपी से क्या आजादी चाहिए। ఈ సిజెపి పార్టీ కలిసి గీ పంచాయతీ చేసిందాడు. పబ్లిక్ ఎట్లా నమ్ముతారు? ఇది ఎందుకు వచ్చిన అభిజిత్ దీప్కే గారు నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి మాట్లాడడానికే వచ్చి, రైట్, దాని గురించే మాట్లాడాలి. यहाँ पे आए थे नीट विद्यार्थियों के लिए आए थे, धर्मेंद्र प्रधान के इस्तीफा के लिए आए थे, आरएसएस मुर्दाबाद का नारा क्यों लगाया? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అంటే ఆ టాపిక్ మీద మాట్లాడాలి. బట్ ఈ టాపిక్ అన్నీ ఎందుకు వచ్చినాయి? మళ్ళీ ఇలా ప్రొటెస్ట్ కోసం వచ్చిరోరు అంటే వీళ్ళు. तो कैसे देश बदलेगा? आप लोग इतने मीठे होकर देश कैसे बदल पाएगा? ఇవి చెప్పదు, జస్ట్ వన్ సైడ్ చూపెట్టాలి కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇగో ఓన్లీ దిస్ సైడ్ బ్రాండింగ్, నువ్వు బ్రాండ్ చూడు, దీని వెనకాల ఏంది, ఎంత నల్లగా ఉందో చూడకు నువ్వు. ఓకే, సో చూపిస్తే అన్ని సైడ్లు చూపెట్టాలి. ఇక యాజ్ యూజువల్ అమ్ముడు పోయిన వాళ్ళు ఎట్లా అబద్ధాలే ఆడతారు. నా సిగ్గు నా లజ్జ. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటానో అని చెప్పి మా అమ్మ ఎలా భయపడిందో, ఇప్పుడు తిరిగి వస్తుంటే నన్ను జైల్లో పెడతారేమో అని చెప్పి మా అమ్మ నా చెల్లెలు ఏడుస్తున్నారు, రావద్దు అని చెప్పి బ్రతిమాలారు. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. కుల్లా మాట, వీడిని డిపోర్ట్ చేసి, వీని పాస్పోర్ట్ చూపెట్టమంటే పాస్పోర్ట్ చూపిస్తలేడు. ఒక మినిస్టర్ ఉంటాయని అడుగుతారు అనమాట, ఈ పలానా పర్సన్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే ఈయన డిపోర్ట్ అయినా అంటే ఈ స్పెసిఫిక్ స్టూడెంట్ గురించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఓవరాల్ గా అరౌండ్ లైక్ 1500 మెంబర్స్ ఎంతో మంది డిపోర్ట్ అయ్యారు యుఎస్ నుండి. उनके बारे में मेरे पास कोई जानकारी नहीं है. సో అది ముచ్చట, అర్థమైందా? ఈయన పాస్పోర్ట్ చూపెట్టమని ఎంతమంది డిమాండ్ చేశారు, పాస్పోర్ట్ చూపెట్టరు ఒకసారి అని చెప్పి, చూపెట్టలేడు. అభిజిత్ ధైర్యంగా ప్రకటించారు. అదే ప్రకటన పోయి పంజాబ్ లో చేయమని ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టి పంపిస్తుంది ఎంప్లాయ్మెంట్ కోసం ప్రొటెస్ట్ చేసేటోళ్ళని. మాట్లాడమని ఏమైనా మాట్లాడమని, అట్లీస్ట్ అభిజిత్ దీప్కే ఏమైనా మాట్లాడమని. కళ్ళు కనబడాయి అనమాట. ఓకే, పంజాబ్ ఏరియా, కర్ణాటక, కేరళ, తెలంగాణ వీటి దగ్గర పోతే ఇలా మాటలు రావు, కళ్ళు కూడా కనబడవు. నా సిగ్గు నా లజ్జ. అంత డెడికేటెడ్, లాయల్టీ, పైసా తీసుకొచ్చే లాయల్టీ అది. ఎంత అవలగాడ అంటే ఎన్ని రోజులను మేము ఇట్లా భయపడుకుంటూ కూర్చుంటాము, గవర్నమెంట్కి అపోజ్గా వాయిస్ రైజ్ చేస్తే చాలా జైలు వేసేస్తారా, ఎన్ని రోజులు భరించాలి మేము మీద అంటాం. ధ్రువరాటి గారు ఎన్ని వీడియోలు చేసిండు మోడీ గవర్నమెంట్ మీద, ఇప్పటివరకు ఒక కేసు పడలేదు వాడికి. రీసెంట్ గా రేవంత్ రెడ్డి హెచ్సియు ఫారెస్ట్, దాని మీద ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ అది అని చెప్పేసి దాని మీద లొల్లి అయ్యేటప్పుడు వీడియో చేస్తే ధ్రువరాటి మీద కేసు కొట్టిరు రేవంత్ రెడ్డి. ఎవడు వాయిస్ సప్రెస్ చేస్తాడు బేసిక్ గా. కానీ బ్లేమ్ చేసేది, బ్లేమ్ గేమ్, విక్టింగ్ కార్డ్ ఆడేది ఏంది? ఇగో రైట్ వింగ్ వల్ల మాకు ఇట్లా అయింది. అంతెందుకు ర్యాంటింగ్ గోలా ఉంది, ర్యాంటింగ్ గోలా ఈల టీం మెంబరే కదా, ర్యాంటింగ్ గోలా తెలుసు కదా. ఆమె సిజేపీ పార్టీకి ఒక కపుల్ ఆఫ్ రీల్స్ అపోజ్ గా చేస్తుంది, చేయని అకౌంట్లు ఇప్పిస్తారు. అంటే వీళ్ళ లోపలనే వీళ్ళకి ఎంత వ్యతిరేకత చూడు. ఇక్కడ విక్టింగ్ కార్డ్ ఆడరు, ఎందుకంటే కొట్టింది మా వాడే కాబట్టి మేము దెబ్బ భరించుకుంటాం, మేము చూసుకుంటాం. బట్ మాకు రైట్ వింగ్ కూడా ఏమనద్దు, మమ్మల్ని ఏమన్నా అంటే మేము విక్టింగ్ కార్డ్ ఆడతాం. అంతేకాదు ఈ 12 ఏళ్లలో హిందూ ముస్లిం గొడవల వల్ల ఒక్క జాబ్ అయినా క్రియేట్ అయిందా దేశంలో అని చెప్పి క్వశ్చన్ చేశారు.
అరే హిందూ ముస్లిము ఈ ట్యాగ్ అంటించారు బీజేపీకి, కానీ ఎక్కడన్నా స్కీమ్ ఇచ్చేటప్పుడు ఏదైనా హిందూ ముస్లిం రిలీజన్ బేస్ ఏదైనా సెగ్రిగేషన్ చేసిందా బీజేపీ? చేయలేదు. బట్ కర్ణాటక గవర్నమెంట్ చేసింది పని. ఫస్ట్ స్కీమ్స్ ఏమో అందరికీ అని చెప్పింది, ఎలక్షన్స్ గెలిచిన తర్వాత లేదు పర్టికులర్ కమ్యూనిటీకి అని చెప్పింది. హిందూ ముస్లిం గొడవలంటే ఇక బీజేపీ ఉన్నది ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నది, హిందూ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో ఈ కమ్యూనల్ టెన్షన్స్ లేచినాయి. ఓకే, అది కాకుండా ఇంకో మాట ఇప్పుడు ఏమన్నది, జాబ్స్ ఎన్ని క్రియేట్ అయినాయని చెప్పేసి నేను ఇప్పుడు 10 ఆర్టికల్ ఓపెన్ చేసినారు. ఓకే, నేను చూపిస్తాను. ఓకే, ఇక ఇది స్వదేశీ శోధ్ సంస్థాన్. ఓకే, ఇదేమన్నదంటే ఇండియా సీస్ మ్యాసివ్ జంప్ ఇన్ జాబ్ క్రియేషన్, 172 మిలియన్ న్యూ జాబ్స్ క్రియేటెడ్. ఇది ఒక ఆర్టికల్. సరే, ఇది అబద్ధం అని అనుకుందాం. ఓకే, ఇంకో ఆర్టికల్ చూపిస్తాం. ఇది ఎవరు? డాక్టర్ అరవింద్ విర్మాన్, మెంబర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, NITI ఆయోగ్. ఓకే, ఈయన ఏమంటాడు, హ్యావ్ యాడెడ్ క్లోజ్ టు 40 మిలియన్ ఇన్ పాస్ట్ 6 years. పాస్ట్ 6 years లో 40 మిలియన్ అంట. ఓకే, సరే, ఇది కూడా ఫేక్ అనే అనుకుందాం. ఓకే, ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ఇదేమంటుంది అంటే ఎంప్లాయ్మెంట్ రేట్స్ జంప్స్ 36% ఇన్ పాస్ట్ డెకేడ్, సీన్ ఎట్ 64.33 crore. యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గుర్తుపెట్టుకో స్టేటెడ్ ఆన్ December 21, 2024 that employment in India has increased by 36% to 64.33 crore in 23 to 24 when compared to 47.15 in 2014 to 2015. సో ఇప్పుడు అన్ని ఆర్టికల్స్ అయితే చూపి ఇవన్నీ ఫేకేనా? పోనీ వీళ్ళకే ఏదైనా ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ మినిస్ట్రీ నుంచి కాకుండా ఇంకేదైనా వేరే మినిస్ట్రీ, వేరే కంట్రీ, చైనా నుంచి తెప్పి మనం మళ్ళీ ఏదైనా ఆర్టికల్ ఉంటే, లేకపోతే USA నుంచి తెప్పి మనం లెఫ్ట్ లాబీ కాలే కదా, దిక్కానా తెప్పి మన అవే నమ్ముతాం. ప్రఖ్యాత పర్యావరణవేత్త, లద్దాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఈ జెన్జీ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. అదే సోనం వాంగ్చుక్ ఎవరికైతే ఫండింగ్ వేరే కంట్రీ నుంచి అందిందని చెప్పి చిన్న న్యూస్ రావడము అండ్ తీసుకుపోయి జైలు. ఇదే సోనం వాంగ్చుక్, ది గ్రేట్ పర్సన్. ఓకే, ఐ మీన్ లదాఖ్ కోసం ప్రొటెస్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం మంచి లెక్క. దాని తర్వాత ఏం చేసిండు అది అర్థమైందా? సో వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు దేంతో లింక్ అయ్యండి? ఇప్పుడు 3 స్పోక్స్ పర్సన్స్ ని తీసారు CJPలా, 3 రిలేటెడ్ టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ పాస్ట్, లేదా ఉమర్ ఖాలిద్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు. ఉమర్ ఖాలిద్ ఎవడని మీరు అనుకోవచ్చు. భారత్ టేరెట్ కూడా ఇన్షాల్లా నార్త్ ఈస్ట్ ని కట్ చేయొచ్చు మనం ఇండియా నుండి, ఈ మాటలు మాట్లాడినోడు. అర్థమైందా? పాకిస్తాన్ జిందాబాద్ అని అన్నోడు ఉమర్ ఖాలిద్. దానికి ఇక సోనం వాంచుక్ లాంటి వాళ్ళు, తులసి చంద్ లాంటి వాళ్ళు దీనికి వెనకకైనా బ్యాకప్ ఇచ్చి వీళ్ళకి సోషల్ మీడియాలో రీచ్ అయ్యి తప్ప వీళ్ళకి ఆన్ గ్రౌండ్ సపోర్ట్ చేసేటోళ్ళు చాలా తక్కువైపోయారు. లేకపోతే రీసెంట్గా ఒక్క PM మోడీని ఓడించడానికి మొత్తం అపోజిషన్ ఎక్కట్ అయింది. ఎంత హీనమైన స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకో. వాంగ్చుక్ చుట్టూ చేరిన విద్యార్థులు JNU స్టైల్లో వినిపించిన నినాదాలతో జంతర్ మంతర్ దద్దరిల్లింది. देखिए, इस विचारधारा पे मैं अपनी कोई टिप्पणी नहीं देना चाहूंगा, टू बी ऑनेस्ट. ఇక్కడున్న యూత్ ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు, బూతులు కూడా తిట్టారు. ये देश के गद्दार मुस्लिम जिहादियों और खालिस्तानियों के साथ ये कॉकरोच पार्टी चल रही है, इनकी कमर तोड़ने के लिए आए और कमर हम तोड़ेंगे. यहाँ पे तो अंदर कॉकरोच जनता पार्टी का प्रोटेस्ट चल रहा है और आपका क्या कहना है? आप लोग यहाँ पे अभी हमने कांग्रेस पार्टी को 5-7 मिनट दिए कि इतना भी कूदना है कूद लो, हम पैरों से मिसल देंगे. हम सनातनी लोग हैं, हिंदुस्तानी लोग हैं, इनको इस तरीके से मिसलेंगे जो हमारे देश में गलत करना चाहते हैं ना. ఇప్పుడు వీళ్ళు ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడానికి రీజన్ అది. భారత్ మాతాకి ఆపోజిట్ ఎందుకు వెళ్తున్నావు? भारत माता मुर्दाबाद के नारे लगाए जा रहे हैं. ఉమర్ ఖాలిద్ సపోర్ట్ చేసే అవసరం ఏముంది? I support Umar Khalid, yes. బమన్ వాసే ఆజాదీ అని చెప్పి బ్రాహ్మిన్స్ ని హేట్ చేసే అవసరం ఏముంది? ఇవన్నీ మాట్లాడారు వీళ్ళు ప్రొటెస్ట్ లా. సో పబ్లిక్ క్లియర్ కట్ అర్థమైపోయింది, అరే ఈ ప్రొటెస్ట్ అంతా ఒక క్లియర్ కట్ ప్రాపగండారా, నిజంగా ఏదైనా హెల్ప్ చేస్తారు, ఏదో నీట్ ఎగ్జామ్ గురించి నిజంగా మాట్లాడతారేమో అని చెప్పి వచ్చినాము, బట్ ఫుల్ ఆన్ డిసప్పాయింట్ అయినామని చెప్పేసి చెప్తా. తులసి చంద్ మాటలండి అన్ని వన్ సైడ్ స్టోరీలు. రైట్ వింగ్ వాళ్ళు ఇట్లా బిహేవ్ చేశారు, ఇట్లా బూతులు తిట్టారు. ఎందుకు కోపం అయ్యారు? వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు యాక్చువల్ గా, బట్ సడన్ గా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ హిందూ ఎలిమెంట్స్ మాట్లాడితే కోపం అయ్యారు. సో ఇది గాస్ ఓవరాల్ వీడియో. ఈ CJP పార్టీ ప్రొటెస్ట్ గురించి పెద్దగా సీరియస్ తీసుకునే మ్యాటర్ కాదు. పిచ్చలా ఇటు తులసి చందే కాదు, ఇంకా చాలా మందిని ఎక్స్పోజ్ చేద్దాం మెల్లమెల్లగా. అలా ప్రాపగండాలలో, ఫేక్ ప్రాపగండాలు, వాళ్ళ అబద్ధాలు ఆడే పద్ధతి ఏతుందో పైసలు తీసుకొని ఎక్స్పోజ్ చేద్దాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.